లూకా సువార్త 9వ అధ్యాయం 22 లేఖనం నుండి 27 లేఖనం వరకు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతాను, దయచేసి వినండి. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమీ ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడు వాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల చేత కీర్తనల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాని నాయన మేము స్తుతించాము, మహిమపరచాము, ఘనపరచాము నాయన. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. చదవైన లేఖనము నీది ప్రభా. మరి నీ బిడ్డలతో నాయన నీవు మాట్లాడండి నాయన. మనుషుడు మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మ దేవ నీవు మాట్లాడితే నాయన మేము జీవిస్తాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయామయుడమైన మా తండ్రి నీ కొందనంలో చెల్లించుకుంటున్నాం నాయన. కృపగల మా దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా చదవైన లేఖనం నీది, ప్రజలు నీవారైనారు ప్రభా. నీ బిడ్డలతో నాయన నేరుగా నువ్వు మాట్లాడండి నాయన. నీ పరలోక రాజ్యానికి వారిని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క నిత్య జీవానికి ఆయత్తపరచమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. దేవా నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రశ్నతను మా మధ్యలో కుమరించండి. మీ శకినా మహిమను మా మధ్యలో కుమరించండి. దేవా మీరే దిగొచ్చి తండ్రి, మాట్లాడి తండ్రి మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించునుగాక. హల్లెలూయా. నిత్య జీవానికి మనము ప్రయాణం చేస్తున్నాం. అనగా పరలోక రాజ్యంలోకి క్రీస్తు ఏ స్థలంలో అయితే ఆయన ఉంటాడో ఆ స్థలంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆత్మీయ ప్రయాణం, శరీర సంబంధమైన ప్రయాణం కాదు, ఆత్మ సంబంధమైన ప్రయాణమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనం శరీరంలో జీవిస్తాం, శరీరకరంగానే ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్న వాటితో కానీ లోకంలో ఉన్న విధానాలతో కానీ ఎలాంటి సంబంధ బాంధవ్యములు కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉన్న వాళ్ళు నిత్య జీవానికి పరలోక రాజ్యమునకు హక్కుదారులు లేదా ప్రయాణంలో వాళ్ళు నిలబడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మనం మోషే ఈజ్ ద టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, జోషువా ఈజ్ ద టైప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మోషేనేమో యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, యెహోషువానేమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగాత్యమని చెప్పాను. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు అయినాడు. ఆయన మొదట మనుష్య కుమారుడు అనగా మానవుల పాపాల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తము, దోషాల నిమిత్తం, శాపాల నిమిత్తము మరణించి తిరిగి లేవడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు ఆయన. రెండవది ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనగా మరణమును జయించి తిరిగి లేచుడు దేవుని కుమారుడు. మూడవది ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అనగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనంలో కూర్చొని తన పెళ్లి కుమార్తెతో కలిసి పరిపాలించబోతున్నాడు. అందుకే ఆయన మనుష్య కుమారుడు, ప్రవక్త, మానవుల కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, మరణమును జయించి తిరిగి లేస్తాడు. ఆయన దావీదు కుమారుడు, దావీదు సింహాసనంలో కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు ఆయన బహు శ్రమలు పొంది
ఎన్ని శ్రమలండి? బహుశ్రమలు. బహుశ్రమల పాలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడతాడు. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, మనుషుల చేత విసర్జించబడతాడు. ఆయన విసర్జించబడి, చంపబడి, వాళ్ళ చేత చంపబడతాడు. ఆయన చంపబడి 3వ దినమున లేచుట అగాత్యం, అనగా ఖచ్చితంగా 3వ దినమున ఆయన లేస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఒకవేళ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ ఫరో కూడా ఆజ్ఞాపించాడు. ఆడ మోషే కాలంలో కూడా 2 సంవత్సరాల మగ శిశువులను చంపేశారు. ఆ సమయంలో మోషే పుట్టాడు. మోషేను దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల వయసున్న మగ శిశువులు మొత్తము చంపమంటాడు హేరోదు రాజు. ఆయనను దేవుడు తనకు గార్డియన్, యోసేపు ఎవరండి? యేసు ప్రభుకు సంరక్షకుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శిశువును తీసుకొని ఐగుప్తుకు పోమంటాడు. ఆయన ఐగుప్తు పోయాడు. ఐగుప్తులో ఈ యొక్క ఆ శ్రమలు అయిపోయేంత వరకు కూడా ఐగుప్తులో ఉన్నాడు. ఆయన ఐగుప్తులోకి వెళ్ళి నా కుమారుని పిలిచానని చెప్పి మరలా ఐగుప్తులోకి వెళ్ళి ఆయనను నజరేత్ అనే పట్టణంలో తీసుకొస్తాడు. ఆయన పెరిగిందంతా కూడా నజరేత్ అనే పట్టణంలో పెరిగాడు. బాల్యంకి వెళ్ళి అనగా ఆయన పుట్టినప్పటికెళ్ళే ఆయనకు శ్రమలు. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమని చెప్తారు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభే చెప్తున్నారు ఈ మాటలు. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి, చంపబడి 3వ దినం లేచుట అగత్యమని చెప్పాను. విసర్జించబడతాడు. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జించారని. మరి ఆయన ఏమన్నా ఇతరులకు అన్యాయం చేసిండా అనంటే ఒకరికి ఆయన అన్యాయం చేయలేదు, ఒకరికైనా ద్రోహం చేయలేదు, ఒకరికైనా చెడు చేయలేదు. ఆయన మేలే చేశాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆయన మీద అసూయ చేత, ఆయన మీద ఈర్ష్య చేత, ఆయన మీద ద్వేషము చేత, ఆయన చెప్పే మాటలు వారికి వినసొంపుగా లేనందున, అంటే ఆ శాస్త్రులు చెప్పినట్టుగా ఆయన చెప్పడం లేదు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశాలు బోధించినట్టు ఈయన బోధించడం లేదు, ఆ యాజకులు చెప్పినట్టుగా ఈయన చెప్పడం అనగా ప్రజల యొక్క మెప్పు పొందుకోవడానికి యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. ఆయన ఎవరి మెప్పు పొందుకోవడానికి? ఎవరి చేత అభినందించబడడానికి అనగా దేవుని చేత అభినందించబడడానికి, దేవుని యొక్క మెప్పు పొందడానికి ఆయన వాక్యముగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే ఆయనను ద్వేషిస్తున్నాడు, ఆయనను విసర్జించారు. ఆయన తర్వాత ఏం చేశారు? ఆయనను చంపేశారు. కానీ మరణము ఆయనను బంధించడం అసాధ్యము. ఈరోజు నువ్వు ఆయనను వెంబడించాలి అని అనుకుంటే, ప్రియ సోదరి సోదరుడా, యేసు క్రీస్తును వెంబడించాలనుకుంటే, ఆయన పరిశుద్ధ మార్గంలో నడవాలనుకుంటే, ఆయన నీతి మార్గంలో నడవాలనుకుంటే, ఆయన మంచి మార్గంలో నడవాలనుకుంటే, ఆయన పరలోక రాజ్యాన్ని ప్రయాణం చేయాలనుకుంటే, నీ జీవితంలో సంతోషము, సుఖము, ఆనందం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే మన జీవితాల్లో ఉండదు. అది కారణం ఏంటి అనంటే, మనం ఏ దేవునైతే సేవిస్తున్నామో, మనం ఏ దేవునైతే ఆరాధిస్తున్నామో, మనం ఏ దేవునైతే గణపరుస్తున్నామో, మనం ఏ దేవునైతే పొగుడుతున్నామో, మనం ఏ దేవునైతే కలిగి ఉన్నామో, ఆ దేవుడు ఎక్కడ కూడా ఆనందంగా జీవించలేదు, సంతోషంగా జీవించలేదు, ఉత్సాహంలో జీవించలేదు. ఆయన బహుశ్రమల పాలు పొందుకున్నాడు. ఈరోజు ఆయనను వెంబడించాలని అనుకుంటే, ఆయన నిత్యజీవానికి వెళ్ళాలని అనుకుంటే, ఆయన యొక్క రాజ్యాల్లో వారసుని కావాలనుకుంటే, ఆయన మహిమను పొందుకోవాలనుకుంటే, ఆయన ఘనతను పొందుకోవాలనుకుంటే, ఆయన ఏమంటున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని చేయాలంట. మరియు ఆయన అందరితో ఎట్లనను, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు క్రీస్తును వెంబడించాలనుకుంటే, ఆయన నీతి మార్గంలో నడవాలనుకుంటే, ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు కాబట్టి ఆయన నువ్వు ఎదుర్కోవాలనుకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలను. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలను. ప్రతిరోజు ఆయన సిలువను మనం మొయ్యాలి. ఆయన సిలువ అంటలేడు. ఆయన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలను. అనగా సిలువ అనగా శ్రమలు. ప్రతిరోజు నీకొక శ్రమ ఉంటుంది, ప్రతిరోజు నీకొక కష్టం ఉంటుంది, ప్రతిరోజు నీకొక ఇబ్బంది ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా.
సో ప్రతిరోజు కూడా నువ్వు శ్రమల పాలుగా అవుతుంటావు. నువ్వు అంటే నువ్వు గుర్తుంచుకో ప్రియ సోదరుడా, నీ జీవితంలో కష్టములు వస్తున్నాయనంటే, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయనంటే, నీ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటే నువ్వు క్రీస్తును వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎవరిని వెంబడించడానికండి? యేసు క్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయన వెంబడించడం అనేది సాతాను గానికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఆయన వెంబడించడం వానికి నచ్చదు. కాబట్టి వాడు శ్రమలు తీసుకొస్తూ ఉంటాడు, వాడు కష్టాలు తీసుకొస్తూ ఉంటాడు, వాడు ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు, వాడు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు వాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలనగా దేవుని యొక్క వాక్యము చేత వారిని నువ్వు ఖండించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని నువ్వు ఎదిరించాలను, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అనగా ఎవరిని? యేసు క్రీస్తుని వెంబడించాలను. తన ప్రాణంను రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. ప్రాణాన్ని రక్షించుకోవాలని, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలని నువ్వు అనుకుంటే, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తే, నీ దేహాన్ని నువ్వు ప్రేమిస్తే, నీ శరీరాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే నువ్వు దాన్ని కోల్పోతావు. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నిమిత్తం, యేసు క్రీస్తు కోసం, ఆయన కోసం నీ ప్రాణాన్ని ఉపేక్షిస్తే, ఆయన యేసు ప్రభు కోసం తన ప్రాణాన్ని ఆశ వదిలేసుకున్నాడు. ఆయన ఆ వ్యక్తిని యేసు ప్రభు బహుగా ప్రేమించాడు. ఈ లోకంలో జీవించినప్పుడు అందరికంటే చివరిగా ఉన్నాడు. ఆయనను బహు శ్రమల పాలు చేశారు, విషజంతువులతో కరిపించారు, పాములతో, విషపాములతో కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, 24 గంటలు మరుగుతున్న నూనెలో ఆయనను వేశారు. విషపాములతో గరిపిస్తే ఆయనకు ఎలాంటి హాని జరగలేదు, ఏనుగులతో తొక్కిస్తే ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. సలసల మసులుతున్నా, 24 గంటలు మసులుతున్నా ఆ నూనెలో ఆయనను తీసుకుపోయి వేస్తే ఆయనకి ఏమి హాని జరగలేదు. చివరికి తీసుకొని వెళ్ళి చివరికి పద్మాసు అనే ద్వీపంలో వేశారు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పద్మాసు అనే ద్వీపంలో ఒక పురుగు కుడితే కూడా మనిషి చనిపోతాడు. అక్కడ నీళ్లు తాగితే కూడా మనిషి చనిపోతాడు. ఆడ జీవించే పురుగులు కానీ, పాకే పురుగులు కానీ, జంతువులు కానీ, పాములు కానీ, నీళ్లు కానీ అన్ని విషతులమైనవి. ఆ రోమా ప్రభుత్వము అత్యంత కఠినమైన నేరస్తుని ఆ పద్మాసు అనే ద్వీపంలో వేస్తారు. అక్కడ కేసినోడు మళ్ళీ తిరిగి రాడు. అక్కడ వేసిన శిక్ష కోసం వేసిన ఆ వ్యక్తి యోహాను అయిన శిష్యుడని యోహాను అయినాడు. ఆయన తిరిగి మళ్ళీ వచ్చేసాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. తన ప్రాణమును యేసు క్రీస్తు కొరకు వదులుకున్నాడు ఆయన. కానీ యేసు ప్రభు ఏం చేశాడను? విష సర్పాలతో కరిపించినా ఆయన ప్రాణం పోలేదు, ఏనుగులతో తొక్కించినా ఆయన ప్రాణం పోలేదు, మరుగుతున్న నూనెలో వేసినా ఆయన ప్రాణం పోలేదు. తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో వేస్తే అక్కడికే వచ్చి యేసు ప్రభుతో మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడనే ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు గమనించాలి, నువ్వు నీ ప్రాణాన్ని కనుక ప్రేమిస్తే, నీ దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే ఒక దినం అది నువ్వు కోల్పోతావు. కానీ యేసు ప్రభు నిమిత్తం అండి, యేసు ప్రభు నిమిత్తం నీ దేహమును నీ ప్రాణమును కనుక వదులుకోవాలనుకుంటే నీ దేహమును నీ ప్రాణమును దేవుడు సంరక్షించడము ప్రారంభిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మన దానియేలు గ్రంథ పుస్తకంలో మనం చూస్తే 3 భక్తులు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే పేర్లు యూదుల పేర్లు కాదు. దానియేలు అనేది యూదుల పేర్లు కాదు. అవి బబులోను దేశంలో ఉన్న బబులోను దేశస్తుల పేర్లు అయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురు ఆ రాజు, ఆ నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేపించాడు. దానికి మొక్కి సాగిలపడాలన్నాడు ఆయన. అందరూ ఒక నెల రోజుల వరకు ఎవరికి మీరు మొక్కొద్దు, ఎవరికి సాగిలపడకూడదు. నేను చేపించిన ఈ బంగారు ప్రతిమకు మాత్రమే మీరు మొక్కాలి, దానికి మాత్రమే మీరు సాగిలపడాలని చాటుము చేశారు. అందరూ మొక్కుతున్నారు ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా. బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, ఆ ప్రతిమ ఎవరిదో కాదు, దానియేలుది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిమ, ఆ బంగారు ప్రతిమ ఎవరిదో? దానియేలుది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 భక్తులు ఆ బంగారు ప్రతిమకు
మొక్కటం లేదు, సాగిలబడటం లేదు. వారు ప్రతి దినముకు 3 సార్లు లేదా 5 సార్లు వారి దేవుడు, వారి పితరుల దేవుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి వాళ్ళు మొక్కడము ప్రారంభిస్తున్నారు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేయడము ప్రారంభిస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? రాజు అయిన నెబుకద్నెజర్ తెలుస్తుంది. ఆయన తెలిసినప్పుడు ఆయన ఉగ్రుడవుతాడు. ఆయన ఆ శిక్ష ఏంటనగా ఆ అగ్ని గుండములో వారు వేయబడాలి. అది ఆ శిక్ష. అక్కడ రాజు దగ్గర తీసుకొని పోతారు వీళ్ళ ముగ్గురిని. షడ్రక్, మెషక్, అబేద్నెగో, మీరు ముగ్గురు నేను చేపించిన బంగారు ప్రతిమ మేము మొక్కుతున్నాడుగా. రాజా మేము మొక్కమే, ఆ బంగారు ప్రతిమకు మేము సాగిలబడం, ఆ బంగారు ప్రతిమకు మేము మొక్కమే. మరి మీకు శిక్ష అంటే తెలుసా? మా శిక్ష తెలుసు మాకు. అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తారు, చనిపోతారంటారు. చనిపోయినా పర్వాలేదు మేము, కానీ నీ బంగారు ప్రతిమకు మేము మొక్కమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కోపం వచ్చేస్తే రాజుకు, నెబుకద్నెజర్ రాజుకు 7 అంతలు పెంచమంటాడు అగ్నిగుండాన్ని. చివరికి కాళ్ళు చేతులు కట్టేసి ఆ ముగ్గురిని తీసుకొని వెళుతూ ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, పిల్లలారా మీరు ఎప్పుడైనా మారు మనసు పొందండి, మీరు రాజు దగ్గర క్షమాపణ అడగండి, మీరు తప్పైందని ఒప్పుకోండి, మీరు మీ గురించి మేము రాజుతో మాట్లాడతాం, రాజు క్షమిస్తాడు మిమ్మల్ని. మీరు చూస్తే చిన్నపిల్లలు, మీరు యవనస్తులు, మీరు మీ ప్రాణాలు కోల్పోవడం మాకు ఇష్టం లేదు. మాకు అంటే వీళ్ళు ఏమంటున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు భక్తులు ఏమంటున్నారు? మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము రాజు చేపించిన ఆ బంగారు ప్రతిమకు మేము మొక్కం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 అంతలు పెంచుతాడు, 7 అంతలు పెంచుతాడు. వేసే ముందు కూడా వీళ్ళతో మాట్లాడతారు వాళ్ళు. ఎప్పుడైనా మీరు దగ్గరికి వచ్చారు, ఎప్పుడైనా మీ మనసు మార్చుకోండి మీరు అంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము చనిపోయినా పర్వాలేదు, ఈ అగ్నికి మేము ఆహుతైనా పర్వాలేదు, ఆ బంగారు ప్రతిమకు మేము మొక్కం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ భక్తులు, ఈ ముగ్గురు భక్తులు వారు యవనస్తులని బైబిల్ చెప్తా ఉన్నది. వారు దేవునందు విశ్వాసము కలిగి, వారు దేవునందు నమ్మకమును కలిగి, వారు దేవునందు భయభక్తులు కలిగి వారు జీవించడము ప్రారంభించారు. వారు హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒకవేళ ఆ స్థితిలో నీవే ఉంటే ఏం చేస్తావు? మనం చదువుతాం, మనం బైబిల్, ప్రవక్త అంటాడు మనం బైబిల్ చదువుతాం, కానీ ఆ కష్టాలు అనిపించిన ఆ భక్తులతో నీ జీవితానికి సరి పోల్చుకో. ఆ స్థాయిలో నీవు ఉంటే ఏం చేస్తావు? ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తాం? మనం ఈరోజు అలాంటి శ్రమలు రస్తులో వస్తున్నాయండి, రస్తులో అలాంటి శ్రమలు మనకు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎక్కడున్నారు? వారు బబులోను దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. వారి సొంత దేశంలోకి వెళ్ళి వారు చెరపట్టబడ్డారు. ఈరోజు మనం ఎవరికి బానిసలం కాదు. ఈరోజు మనం ఎవరికి, మనల్ని ఎవరు చెరపట్టుకొని పోతలేరు, మనల్ని ఎవరు శ్రమల పాలు చేస్తలేరు, మనల్ని ఎవరు ఇబ్బందుల పాలు చేస్తలేరు. మన కోసం ఎక్కడ అగ్నిగుండం లేదు అని ఒకసారి ఆలోచన చేయండి. అది మామూలు విషయమేనా? 7 అంతలు అగ్ని అయితే వాళ్ళని వేయడానికి తీసుకొని వెళ్ళిన వాళ్ళే మాడి మసైపోయిన వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు ఎవరిని మనం ప్రేమించాలి? ఈరోజు మనము, నువ్వు ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఏ దేవుని అయితే కలిగి ఉన్నావో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నువ్వు ఆయనను ప్రేమించాను, యేసుక్రీస్తును ప్రేమించాలను, నువ్వు ఆయనను వెంబడించాలను. ఆయన ముందే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అన్నాడు. ఆయన రోజా పుష్పాల మీద నిన్ను నడిపిస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆయన మనం ఎక్కడుంటాం? మన స్పిరిచువల్ జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడ ఉంటుంది? బబులోను దేశం మొత్తం చూస్తూ ఉన్నది. ఆ ముగ్గురు యవనస్తులను పట్టుకొని పోతూ ఉంటే తీసుకొని పోయారు. యేసే ముందు కూడా వారితో మాట్లాడారు. అయినా వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించకున్నా పర్వాలేదు, కానీ మేము నమ్ముచున్నాం ఈ అగ్నిగుండము కంటే బహు గొప్ప దేవుడు మా దేవుడు, సమర్థుడు మా దేవుడు, రక్షించడానికి సమర్థుడు మా దేవుడు, రక్షించకున్నా పర్వాలేదు, కానీ ఆ బంగారు ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని అంటున్నారు. వారు ఎందుకు వాళ్ళు అంటున్నారు తెలుసా అండి? ఇక్కడ ఒక లేఖనం చూపిస్తాను నేను. లూకా సువార్త 12వ అధ్యాయము చదవండి.
సువార్త 12:5. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరికి నువ్వు భయపడాలంట? నీవు చనిపోయిన తర్వాత నిన్ను ఎవరైతే నరకంలో వేస్తారో లేదా ఎవరైతే నీకు నిత్యజీవం ఇస్తారో ఆయనకు నువ్వు భయపడాలి. హల్లెలూయా. అవునా కదా? వాస్తవమా కదా? ఈ లోకంలో మనం అందరం సంతోషంగా ఉంటాం. మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా బతుకుతున్నారు. కానీ ఎప్పుడు నీకు నరకము నిత్యజీవంలో తెలుస్తే నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మను తీసుకొని వెళ్ళి నరకములో వేసేవానికి లేదా నిత్యజీవంలో వేసేవానికి నువ్వు భయపడాలను. ఎవరు వేస్తారు? ఆయన వేసే వ్యక్తి ఎవరైనా ఆయన ఎవరండి? ఆయన ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు అయినా. ఆయన చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన మనుష్య కుమారుడు తన వేవేల దూతలతో దిగి వస్తాడు. ఆయన లోకానికి తీర్పిచ్చడానికి వస్తాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరైనా అందుకే ఆయనకు మీరు భయపడండి. నీవు చనిపోయిన తర్వాత నీ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి నీ ఆత్మను తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయబడాలి ఉంటే నువ్వు నిత్యజీవం కన్నా పోవాలి లేదా నరకం కన్నా పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆయనకు నువ్వు భయపడాలను. ఎవరైనా నువ్వు ఏ దేవుని ఆరాధిస్తున్నావో ఆ దేవుడు యేసుక్రీస్తు అయినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసు ప్రభుకు నువ్వు భయపడాలను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలను. నీకు నిత్యజీవం ఇవ్వాలనా నీకు నరకం ఇవ్వాలనా డిసైడ్ చేసేది ఆయన. దేని బట్టి డిసైడ్ చేస్తాడు? నీ యొక్క క్రియలను బట్టి డిసైడ్ చేస్తాడు ఆయన. ఇక్కడ రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, చూపిస్తాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ లేఖనం చదవండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రతి వానికి అనగా భూమి మీద జీవించిన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా కావచ్చు. ఈ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఎలా జీవిస్తున్నావు? అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదే లూకా సువార్తలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అనగా నీ తల వెంట్రుకలే లెక్కించబడ్డాయనంటే ఇంకా దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటున్నాడు, ఆ మెసేజ్ నాకు గుర్తులేదు కానీ ఒక మెసేజ్లో చెప్తాడు ఆయన, నీవు కనురెప్పలు ఎన్నిసార్లు కొడుతున్నావో నీ కనురెప్పలు లెక్కించబడినన్నాడు ఆయన. ఈగ ఎన్నిసార్లు తన రెక్కలను ఊపుతోందో అవి లెక్కించబడుతున్నాయి. దోమ ఎన్నిసార్లు తన రెక్కలను ఆడిస్తున్నదో అవి లెక్కించబడుతున్నాయి అన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే ఎవరికి నిత్య జీవం ఇస్తాడట ఆయన? క్రియను ఓపికగా చేయొచ్చు, మంచి పనులను ఓపికగా చేయొచ్చు. క్రియ అంటే మంచిది. మంచిది అంటే అర్థమేంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడమే మంచిది క్రైస్తవునికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడి జీవించడమే మంచిది క్రైస్తవునికి. ఇక దీనికంటే మించిన సత్క్రియ ఏదీ లేదు. మళ్ళీ సత్క్రియ దగ్గరికి వస్తే అక్కడ కయనుతో మాట్లాడతాడు దేవుడు. సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకోవా, చెయ్యని ఎడలా నువ్వు తల వంచుకున్నావు అని అంటాడు దేవుడు. అంటే ఏంటిది సత్క్రియ? దేవునికి లోబడి జీవించడం. ఏబేలు చేసింది సత్క్రియ అయినది, కయను చేసింది సత్క్రియగా. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. హల్లెలూయా. ఎవరి మహిమ ఎత్కాలే? యేసు ప్రభు యొక్క మహిమను ఎత్కాలి నువ్వు. ఘనతను వెతకాలి. ఎవరి ఘనతను వెతకాలను? యేసు ప్రభు యొక్క ఘనతను వెతకాలను. దేవునికి మహిమ కలుగును గాక.
అక్షయతను వెతకాలను. ఎవరి అక్షయతను వెతకాలను? యేసు క్రీస్తు అక్షయతను వెతకాలను. వారికి ఆయన నిత్య జీవం ఇస్తాడు. సత్క్రియ చేయాలి, అనగా దేవునికి లోబడి జీవించే జీవితం జీవించాలను. తర్వాత దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని ఎడల అక్షయతను కలిగి ఉండాలను. వీరికి నిత్య జీవాన్ని ఇస్తాడట ఆయన. ఇస్తాడైనా వాళ్ళకి ఇస్తాడు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? దేవుని మహిమను వెతుకుతున్నారు, దేవుని ఘనతను వెతుకుతున్నారు, దేవుని యొక్క అక్షయతను చూస్తున్నారు. వారు దేవునికి లోబడి జీవిస్తున్నారు. వారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకున్నా, మా దేహంలో ఈ అగ్నికి ఆహుతి అయిపోయినా మేము ఆ బంగారు ప్రతిమకు మేము సాగిలపడము, దాన్ని మొక్కమేమన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎవరిని ముందు పెట్టుకుంటున్నారు? వారు అగ్నిగుండం వారు ముందున్నా వారు అగ్నిగుండం లెక్క చేసేలేరు. రాజు ఆజ్ఞ ముందున్నా రాజు ఆజ్ఞ లెక్క చేసేలేరు. రాజే వాళ్ళ వ్యతిరేక నిలబడినా, దేశమంతా వారికి వ్యతిరేక నిలబడినా ఆ దేశాన్ని లెక్క చేసేలేరు. వారు ఎవరి యందు లక్ష్యం ఉంచారనగా వారు ఏ దేవుని అయితే సేవిస్తున్నారో, వారు ఏ దేవుని అయితే కలిగి ఉన్నారో, వారు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా. ఆయనను చూస్తున్నారు వారు. దేవునికి మహిమ. హల్లెలూయా. సమయం వచ్చింది, వాళ్ళను ముగ్గురు తీసుకొని అగ్నిగుండంలో వేసేశారు. ఎవరైతే వేశారో వాళ్ళే కాలిపోయారు. వేసిన తర్వాత చూస్తే ఏమైంది అక్కడ? బైబిల్ చెప్తా ఉన్నది, వాళ్ళను వేసిన తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని వాళ్ళను కాల్చటం లేదు. వారిని మనుషులు కాలితే కమర వాసన రావాలి కదా, ఆ స్మెల్ రావాలి, వాసన రావాలి. అక్కడ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. అక్కడ ఏంటి, ఆ ముగ్గురు మనుషులు మనం వేశాము కదా, ఆ ముగ్గురు కాలిన్లా కాల్తలేరా? 7 అంతలు అగ్నిగుండాన్ని పెంచాం మనం అని ఆయన వచ్చి ఆ వాసన ఎలాంటి వాసన రాకపోవటం వల్ల ఆయన వచ్చి ఇట్లా తొంగి చూస్తే 4వ వ్యక్తి కనబడ్డాడు. మీరు ఎంతమంది వేశారు ఇక్కడ అగ్నిగుండాలు అంటే? మేము ముగ్గురు వేశాం. మరి 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరనగా ఆయన మనుష్య కుమారుడైనాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, వీళ్ళను వేయడానికంటే ముందే అక్కడికి యేసు క్రీస్తు దిగొచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 4వ వాని ముఖము మనుష్య కుమారుని పోలి ఉన్నది. చదవండి, దానియేలు గ్రంథం చదవండి మీరు. దానియేలు 3వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిగుండంలో సంచరించుట చూచుచున్నాను. వేసింది ఎంతమందిని వేశారు? 3 వేశారు. కానీ 4 మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళ కట్లు తెంపబడ్డాయి, కాళ్ళకు చేతుల కట్లు తెంపబడ్డాయి. 4 మనుషులు అగ్నిగుండంలో అగ్నిలో సంచరించి చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. ఎలాంటి హాని వాళ్ళకు కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. తెలుగు బైబిల్లో దేవతల రూపం అనేది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఇక్కడ దానియేలు ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను నేను. ఈ ఆన్సర్డ్ అండ్ సెడ్, లో I see 4 men loose walking in the midst of the fire, and they have no heart, and the form of fourth is like the Son of God. 4వ వాని రూపం ఎట్లా ఉన్నదట? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరు దేవుని కుమారుడు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆ అగ్ని వాళ్ళకి ఎలాంటి హాని చేయటం లేదు. వాళ్ళ బంధకాలు తెంపబడ్డాయి. 4 మనుషులు నడుస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వాని రూపం ఎలా ఉన్నదట? దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఆయన. ఎవరు దేవుని కుమారుడు? ఎవరు? అందుకే ముందే చెప్పాను, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు యేసు ప్రభు. ఈ 3 బిరుదులతో పిలవబడ్డాడు ఆయన. మనుష్య కుమారునిగా మన కోసం మానవ రూపాలు వచ్చాడు. దేవుని కుమారునిగా మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన. దావీదు కుమారునిగా ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ళు తన పెళ్లి కుమార్తెతో పరిపాలించబోతున్నాడు ఆయన. ఇక్కడ దేవుని కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు దానియేలు అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు నిలబడలే వారితో.
వారు ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు నిలబడేవారితో, వారు ఉత్సవాల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో లేడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని గుండంలో వేయబడ్డారో వారు అప్పుడే దిగొచ్చేసాడు ఆయన. అగ్ని వారికి హాని చేయటం లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాన్ని ఎవరు కాపాడుతున్నారండి? ఎవరు కాపాడుతున్నారు వాళ్ళ ప్రాణాలను? దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎవరి మహిమను వెతికారు? వాళ్ళు దేవుని యొక్క మహిమను వెతికారు. వారు దేవుని యొక్క ఘనతను వెతికారు. మా దేవుడు అక్షయుడు, మేము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. దేవుని మహిమనైతే మహిమపరిచారో, ఏ దేవునైతే వారు గణపరిచారో ఆ దేవుడు దిగొచ్చాడు అక్కడికి. తన ప్రాణంను ప్రేమిస్తే దాన్ని కోల్పోతాం. మన ప్రాణాలు మనం ప్రేమిస్తే మనం ఏమవుతాం? మన ప్రాణాలను కోల్పోతాం. మనం ఎవరి నిమిత్తము మనం ప్రాణాలను అప్పగించాలి? మనము క్రీస్తు నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం. దేవునికి ఘనత కలుగును గాక. అక్కడ కూడా పద్మాసు దీపంలో నూనెలో 24 గంటలు మరుగుతూ నూనెలో లేడు. యేసయ్య కనిపించలే. విషసర్పాలతో కనిపించినప్పుడు ఆయన కనబడలే. ఏనుగులతో దొక్కించినప్పుడు ఆయన కనబడలే. గంటలు నూనెలో మరిగిస్తున్నప్పుడు శిష్యుడైన యోహానుకు యేసయ్య కనిపించలే. ఎక్కడ కనిపించాడు ఆయన? చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి మీరు. ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. హల్లెలూయా, హల్లెలూయా. పద్మాసు దీపములో ఆయన పడేసిన తర్వాత ఆ ఘోరమైన చాలా తీవ్రమైన శిక్షలో ఆయన ఉన్న తర్వాత విష పురుగుల చేత, విష జంతువుల చేత, విష నీళ్ళ చేత వాటి మధ్యలో ఆయన ఉన్నప్పుడు యేసు ప్రభు దిగొచ్చాడు ఆయన ఎద్దుకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం చదవండి మీరు ఒకసారి. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యం కలిసి చదవండి. ఇదిగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఎక్కడ చూశాడైనా? ఎక్కడున్నాడైనా? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎక్కడున్నాడు ఈయన? పద్మాసు దీపంలో ఉన్నాడు. 9వ వాక్యం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్య నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్య నిమిత్తమును పద్మాసు దీపమున ప్రవాసినైతిని. ఎక్కడున్నాడైనా? దేవుని వాక్య నిమిత్తము, యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు అనే దీపములో ప్రవాసిగా ఉన్నాడాయన. అక్కడ యేసయ్య వచ్చాడనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన ఎపేసు గొప్ప స్వరము, బూర వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎపేసు, స్మూర్ణ, పెరగమ, తుయతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. 7 సువర్ణ దీప స్తంభములు, దీపస్తంభములు. ఆ దీపస్తంభములు అనగా 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘకాలములు. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతర, సార్దేశ్, ఫిలదెల్ఫియా, లవోదికయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ తిరిగి చూశాడు కానీ ఎలా ఉన్నాడట? మనుష్య కుమారుని పోలిన వాడిని చూశాడైనా. ఎవరు మనుష్య కుమారుడు అయినాడు? ప్రభు అయినా యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూసినట్టు ఇక్కడ కనిపించడం లేదైనా. ఆయన పోయి రొమ్మును అనుకున్నాడు అక్కడ, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు. కానీ ఇక్కడ అలా కనిపించడం. ఎలా కనిపిస్తున్నాడు ఆయన? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండాను. ఏం కట్టుకున్నాడు ఆయన? బంగారు దట్టి. బంగారు అనగా దైవత్వమునకు సాదృశ్యమనే. ఆయనే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే దేవుడు అయినాడు. బంగారం దేనికి సాదృశ్యం అండి? దేవత్వమునకు సాదృశ్యమనే.
కాబట్టి ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు అనగా ఆయన దేవుడిగా అక్కడ కనిపిస్తున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని హిమమంతా ధవలముగా ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, బగబగ మండుతాయి ఆయన కళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదములు కొలిమిలో పుట్టం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయట? పుటము వేయబడిన అపరంజితో సమానం ఉన్నాయి. అగ్నిలో పుట్టం వేస్తే ఎట్లా ఉంటుంది? బంగారం ఎట్లా మెరుస్తూ ఉంటుంది? ఆ విధంగా దగదగ మెరుస్తానే ఆయన పాదములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండను. అప్పుడేమో గొర్రెపిల్ల వలె వచ్చింది ఆయన. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు ఆ మనుష్య కుమారుడు? మామూలుగా కనిపించడే లేదు. కనిపిస్తున్నాడు ఆయన సాధారణమైన వ్యక్తిలా కనిపించడే లేదు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండను. ఆయన కుడి చేతులు ఏం నక్షత్రాలు ఉన్నాయి? 7 నక్షత్రాలు అనగా 7 దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలను పట్టుకున్న 7 నక్షత్రాలు అనగా 7 సంఘకాలాలకు దూతలైనారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసు సంఘకాలానికి దూత, పెర్గమ సంఘాలకు దూత, తుయితర సంఘకాలం దూత, సార్ది సంఘాలను దూత, ఫిలదెల్ఫియ సంఘ దూత, లవోదియ సంఘకాలానికి దూత. 7 దూతలను పట్టుకున్నాడు ఆయన కుడి చేతిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నోట నుండి 2 అంచులు వాడిన ఖడ్గము ఒకటి బయలు వెడల్చుండని. 2 అంచులు గల వాడిన ఖడ్గము దేవుని యొక్క వాక్యమైనది. మనం ఎబ్రీ పత్రిక 4:12 మనం చూస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ చూశాడు ఆయన, రూపాంతర కొండ చూశాడు ఆయన అని, అవునా కదా? అక్కడ కూడా సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆయన ముఖం. పేతురు, యోహాను, యాకోబు 3 పోయారు అక్కడ. దేవునికి మహిమ, హల్లెలూయా. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. కుమారుడే వచ్చాడు కానీ ఆకారం మారిపోయింది, ఆయన రూపం మారిపోయింది. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లన్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద పెట్టి ఏమంటున్నాడు? ఆయన నాతో ఇట్లన్నాడు, భయపడకము, నేను మొదటి వాడను కడపడి వాడను జీవించువాడను తొడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనండి? మృతుడయి యుగ యుగములకు సజీవముగా ఉన్న దేవుడు ఎవరైనారు? ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తే, ఒకవేళ నువ్వు ఆయనను వెంబడించాలనుకుంటే యేసు ప్రభువును వెంబడించాలనుకుంటే, నీకు నిత్యజీవం కావాలి అని అనుకుంటే, నీకు పరలోక రాజ్యం కావాలి అని అనుకుంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలను. మేము హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆ నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతా సంపాదిస్తాడు, బాగా సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని నెడలా లేక నష్టపరుచుకొని నెడలా వానికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకుంటారు. ఒక్కొక్కరు ఎంత డబ్బు సంపాదించుకుంటున్నారు ఈ లోకంలో. మేము హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని కోల్పోతే నీకేమి ఉపయోగం నీకు? అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ మళ్ళీసారి ఈ లేఖనాన్ని మనం చదువుకుంటే 12వ అధ్యాయంలో లూకాసు వార్త చదవండి. ఎవనికి మీరు భయపడవలనో తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడదోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే మీరు భయపడవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడని మీతో చెప్పుచున్నాను. నరకములో వేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? నెబుకద్నెజరు రాజు తీసుకొచ్చి ఆ 3 పిల్లలను అగ్నిగుండంలో వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అగ్నిగుండంలోకి వెళ్ళి వారిని ఎవరు రక్షించారు? వారిని దేవుడు రక్షించాడు. దేవుని కుమారుడు వచ్చి ఆ 4వ వానిగా వారి మధ్యలో ఉన్నాడు. వారి బంధకములు తెంపబడ్డాయి, వారి శరీరానికి ఎలాంటి హాని జరగలేదు. మళ్ళీ పైకి తీసిన తర్వాత ఈ దేవుని కుమారుడు అదృశ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈరోజు నువ్వు లోకమంతా సంపాదించుకొని నువ్వు నరకానికి పోతే నీకేం ఉపయోగం అండి? సమకూర్చి ఉపవాస దినమును ప్రకటించాలి సంఘంలో. ఉపవాస దినము ప్రకటించినప్పుడు ఉపవాసమును ఆచరించవలసిన వారముగా ఉన్నాం. ఎక్కడో ఏదో తప్పు ఉన్నది. దేవుడు వాగ్దానం చేశాను, దేవుడు ఆ వాగ్దానమును కట్టుబడి ఉండను, మరియు ఆయన దానిని చేస్తాడండి. ఆయన దేవుడు వాగ్దానం చేశాడు, నా నామంలో రోగులు ఏమైనా చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ప్రార్థన అవసరం లేదు. సుదీర్ఘమైన ప్రార్థన చేయాల్సిన అవసరము లేదండి. ఏమంటున్నారు దేవుని వాక్యం? ఏం చెప్తుంది? నా నామంలో, యేసు క్రీస్తు నామంలో ఒక రోగి మీద చెయ్యి పెడితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంటే నీ రోగం పోతే నీకు. దేవునికి ఘనత కలుగును గాక. అతిశయోక్తి కాదు నేను చెప్పేది, నేను సెల్ఫ్ డబ్బా కాదు నేను కొట్టుకునేది. నేను దేవుని కృపను బట్టి చెప్తున్నా, దేవుని యొక్క దయని బట్టి చెప్తున్నా, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి చెప్తున్నాను. నేను ఫోన్లో ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయి. ఫోన్లో ప్రార్థన చేస్తేనే దేవునికి మహిమ కలుగును గాక అద్భుతాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో జరుగుతుందా? దేవుని వాగ్దానం ఉంది మనకు, అని దేవుని వాగ్దానం ఉంది మనకు. కానీ ఏం పాటించడం లేదు మనము? సంఘం యొక్క క్రమాన్ని పాటించడం లేదు. మనం ఎక్కడ పెట్టమంటున్నాను? మనము సంఘమును సమకూర్చి ఉపవాసమును ఆచరించాలంటున్నాడు ప్రవక్త. ఉపవాస ప్రార్థన పెడితే వస్తున్నారా? నువ్వు రావటం లేదంటే నీలో దయ్యం ఉన్నదని అర్థం. సూటిగా చెప్పాలంటే అంతే, సింపుల్గా మాట, ఒకటే మాట. ప్రవక్త, ఈరోజు మనం ప్రవక్తను నమ్ముతున్నాం, ప్రవక్త వర్తమానాన్ని నమ్ముతున్నాం. మనం ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? ప్రవక్త ఏమంటాడు? సంఘమును సమకూర్చమంటున్నాడు, సంఘమునంతా సమకూర్చమంటున్నాడు, సమకూర్చి ఉపవాసం పెట్టమంటున్నాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందట? ఉపవాసములు ఏం రావాలి? నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలను, అతిక్రమాలు ఒప్పుకోవాలను, నీ దోషాలు ఒప్పుకోవాలను, నీ తప్పులు ఒప్పుకోవాలను, నువ్వు దేవునితో సరి చేసుకోవాలను. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి దేవునితో. మనం ప్రవక్త అన్నాడు 5 ఫోల్డ్ మినిస్ట్రీలో మనం ఉన్నాం. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్రియలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే తర్వాత యెహోషువ. మోసేకి వ్యతిరేకంగా మాట్లాడిన దేవుడు ఓర్చుకున్నాడు, కానీ యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడి ఓర్చుకున్నాడు దేవుడు. ఆకాన్ అన్నటోడు ఏం చేశాడు? శపించిన బంగారం తీసుకొచ్చి తన గుడారం తవ్వి భూమిలో పాతిపెట్టిండు. మీరు యెహోషువ గ్రంథం చదివి, యెహోషువ పుస్తకం చదవండి. మీరు ఒక దినం యుద్ధానికి పోతే, అమాలేకీయుల యుద్ధానికి పోతే 16 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించాడు యెహోషువ. ఇక్కడ చిట్టీలు వేశారు 12 గోత్రాల మీద, 11 గోత్రాల మీద. ఆకాన్ వాళ్ళ గోత్రం మీద వచ్చింది, వాళ్ళ పెద్దల మీద వేశాడు, వాళ్ళ తని మీద వచ్చింది, వాళ్ళ కుమారుల మీద వేశాడు. ఎవరి మీద వచ్చింది? ఆకాన్ మీద వచ్చింది చిట్టి. కుమారుడు ఆకాను నిట్రా అన్నాడు, చేతులు అడుకొని వచ్చాడు. ఏం చేశావు నువ్వు అన్నాడు. ఏమంటున్నాడు? కుమారుడు నువ్వు ఏం చేశావు? నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు నీకు వ్యతిరేక నిలబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది వర్ధిల్లదు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 16 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. నిన్నటి దినమున నువ్వు చేసిన తప్పేంటి అనంటే, ఆ అమాలేకీయుల యొక్క బంగారం తీసుకొచ్చి నేను నా గుడారంలో తవ్వి భూమిలో పాతి పెట్టాను అన్నాడు ఆయన. ఇందాక మనం లూకాసు వార్తలు చదివితే మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు అన్నాడు ఆయన. మీరు గుసగుస మాట్లాడుకునేటి మిద్దెల మీద వినబడతాయి అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. 12వ అధ్యాయం లూకాసు వార్త 2వ వాక్యం కలిసి చదవండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వాక్యం. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నట్టు కొన్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. గుసగుసలు పెట్టుకుంటారు కొంతమంది, అవి మిద్దెల మీద పోయి చెప్పబడుతుంది. ఇక్కడ గుడారంలో దాచిపెట్టుకున్నాడు ఆకాన్ బంగారం తీసుకొచ్చి. చెట్లు పెడితే ఆయన పేరు వచ్చేసింది. తీసుకురాబోన్నాడు, తీసుకొచ్చాడు. ఏం చేశారు? ఆకానును, ఆయనను, ఆయన భార్యను, ఆయన పిల్లలను ఆ డేరాలో వేసి అగ్నితో దాన్ని మొత్తం కాల్చివేశారు. కాల్చి కుప్పైన తర్వాత ఒక రాళ్ళ కుప్ప పెట్టండి దాని మీద అన్నాడు యెహోషువ. రాళ్ళ కుప్ప పెట్టారు దాని మీద. ఆ రాళ్ళ కుప్ప పెట్టిన తర్వాత ఏమైపోయింది? ఇది మీకు సాదృశ్యముగా ఉంటుంది. ఎవడైనా శపించబడిన తీసుకొని వస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమాలేకీయులను దేవుడు శపించాడు. అందులో ఏదైనా తీసుకొని వస్తే సో వాళ్ళది కూడా రాళ్ళ కుప్ప వల్ల అవుతుంది. తెల్లవారు యుద్ధానికి పోయారు. శత్రువులు భయంకరంగా ఉన్నారు. వారు చీకటి పడుతూ ఉన్నది. అక్కడ ఏం పడుతూ ఉంది? చీకటి పడుతూ ఉన్నది. యెహోషువ చెప్పాడు, సూర్యుడాను అక్కడే నిలబడము, చంద్రుడాను అయ్యలో నిలబడము, మేము మా శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు. హల్లెలూయా.
24 గంటలు ఒక మానవుని యొక్క మాట విని సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అమాలేకులను మొత్తం నాశనం చేసి అమాలేకుల గుడారంలను అగ్నితో మొత్తం కాలబెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. ఓర్చుకోలే దేవుడు. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడున్నాం? మనము పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నామని మనము? పరిశుద్ధాత్మ మనకు మోసే ఈ కాలంలో వచ్చిన ప్రవక్త బ్రాహ్మణం, ఆయన మోసేకు సాదృశ్యమైనాడు. 5 ఫోల్డ్ మినిస్టర్గా అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు వీళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నారు. దీనికి మేము హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ ఈ యుగమందునను రాబో యుగమందునను లేదు అన్నాడు ఆయన. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు జయశీలుడు. ఆయన జయించున్నాడు. మరి మన జీవితంలో ఎందుకు ఆ జయాలు వస్తలో, మన జీవితంలో ఎందుకు ఆ డెవలప్మెంట్ ఉండలేదు? కారణం ఏంటి? ఆ మాట చూస్తారండి మీరు. ఇదే 12వ అధ్యాయం లూకా సువార్త 10వ వాక్యం చదవండి. మనుషులు ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. యేసుప్రభుని ఈరోజు చాలామంది దూషిస్తున్నారు. ఆ రోజులో యేసుప్రభుని చాలామంది దూషించారు. చాలామంది యేసుప్రభుని కొట్టారు, హింసించారు. కానీ ఏమన్నాడు యేసుప్రభు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు ఆయన. కానీ ఒక దినం రాబోతుంది, పరిశుద్ధాత్మ యేసుప్రభు తర్వాత పరిశుద్ధాత్మ రంగం మీద రాబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు పాప క్షమాపణ లేనేలేదు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా క్రియలు చేస్తున్నాడుగా? దేవుని సేవకుల ద్వారా. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరైతే ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే వర్తమానం ప్రకటిస్తున్నారో, ఎవరైతే ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే యథార్థమైన సేవ చేస్తున్నారో, దేవుని సేవ చేస్తున్నారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నీకు పాప క్షమాపణ లేదు నీకు. మనం పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం మనం. అందుకే ఏమన్నాడు ఆయన? ఎక్కడైతే 2 లేక 3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు కాదు, యేసు క్రీస్తే పరిశుద్ధాత్ముడు అయినాడు. ఈరోజు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. ఈరోజు మనల్ని ఆయన స్వరూపంలోకి నడిపిస్తున్నాడు. ఆయన మార్గంలోకి నడిపిస్తున్నాడు. ఆయన నీతిలోకి నడిపిస్తున్నాడు. ఆయన మహిమలోకి నడిపిస్తున్నాడు. మనల్ని ఆయన పరిశుద్ధతలోకి మనం నడిపిస్తున్నాడు. ఆయన నిత్య జీవంలో మనము వారసులము కావడానికి, నిత్య జీవానికి మనము హక్కుదారులము కావడానికి, ఆ నీతి అలా ఆ మహిమగల దేశంలో మనము నివాసము చేయడానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపులు, దావీదులు వీరు ఎక్కడైతే ఉన్నారో ఆ వారితో పాటు సమానమైన హక్కుదారులము కావడానికి ఆ స్థలంలోకి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రయాణం ఎక్కడికని నీది? అబ్రహాం ఎక్కడ ఉన్నాడో, ఇస్సాక్ ఎక్కడ ఉన్నాడో, యాకోబు ఎక్కడ ఉన్నాడో, మోషే ఎక్కడ ఉన్నాడో, దావీదు ఎక్కడ ఉన్నాడో, బాప్తిస్మమిచ్చే యోహాన్ ఎక్కడ ఉన్నాడో, అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఉన్నాడో, ఈ కాలానికి ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ఆ స్థలంలోకి మన ప్రయాణమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ స్థలానికి వెళ్ళడానికి ప్రయాసపడాలను. అందుకే ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం లాభం? అవునా కాదా? అంతేనా కాదా? ఆకాన్ ఏం చేశాడు? బంగారం ముద్దలు పట్టుకొని దాచిపెట్టుకున్నాడు. ఏమైంది? ఇంకా ఎవరికి మనం భయపడాలి? మనము చనిపోయిన తర్వాత మనల్ని నరకంలో వేసేవానికి మనం భయపడాలి. నరకంలో వేసే శక్తి గలవానికి, ఆ నరకంలో వేసే శక్తి గలవాడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఆయనకు నువ్వు భయపడాలను, మనుషుల కాదు. రాజు చెప్పినా మా రాజు మాట పక్క పెట్టినావు, కానీ దేవుని మాటకు నేను లోబడినావు, దేవుని యొక్క వాక్యంలోకి లోబడినావు. ఎందుకంటే
నెబుకద్నెజరు రాజు వచ్చి చెప్పాడు, అయ్యా బాబు పిల్లలారా మీరు ప్రతిమకు మొక్కండి మీరు అన్నారు. రాజా మేము ఆకాశం అందున్న మా దేవునికే మొక్తాం, మా అగ్నిలో మేము బూడిదైపోయినా పర్వాలేదు, నువ్వు చేపించిన ఈ బంగారు ప్రతిమకు మేము మొక్కమన్నారు. తీసుకొని అగ్నిగుణాలు ఎత్తే ఎవరు వచ్చిన అక్కడికి? దేవుని కుమారుడు దిగొచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఎవరు ఆ దేవుని కుమారుడు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఇక్కడ యోషువ మాట చెప్పాడు ఆయన, అంతే. సూర్యుడాన్ని ఒక్క నిలబడన్నాడు, చంద్రుడాన్ని లోయలో నిలబడమన్నాడు ఆయన. ఆ మాట చెప్పిన సూర్యుని ఎవరు ఆపేశారు అక్కడ? దేవుని కుమారుని యేసయ్య ఆపేశాడు. చంద్రుని ఎవరు ఆపేశారు అక్కడ? దేవుని కుమారుని యేసయ్య ఆపేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను తీసుకుపోయి పద్మాసు దీపంలో వేశాడు ఆయన. పద్మాసు దీపంలో ఏ విషపురు కానీ, విష పాము కానీ, విష జంతువులు కానీ యోహాను తాకకుండా ఎవరు వచ్చారు అక్కడికి? ఏ దేవునైతే ఆయన సేవించాడో, ఏ దేవునైతే ఆరాధించాడో ఆ దేవుని కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ ప్రాణాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, నీ దేహాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, నీ శరీరాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే దాన్ని నువ్వు కోల్పోతావు. కానీ యేసు ప్రభు నిమిత్తం, నీ దేవుని నిమిత్తం, నీ ప్రభు నిమిత్తం నీ సిలువను నువ్వు ఎత్తుకొని ఆయనను వెంబడిస్తే ఆయన నీ ప్రాణాన్ని కాపాడే దేవుడైనాడు ఆయన. నీ శరీరాన్ని కాపాడే దేవుడైనాడు ఆయన. నీకు నిత్యయోజం ఇచ్చే దేవుడైనాడు ఆయన. నీకు మహిమనిచ్చే దేవుడైనాడు. నిన్ను దీవించే దేవుడైనాడు. నిన్ను ఆస్వాదించే దేవుడైనాడు. నీ మీద కృప చూపించే దేవుడైనాడు. నీకు మహా ఆనందమును, పరలోక ఆనందమును కలగజేసే దేవుడైనాడు. నిన్ను తన భక్తులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలానికి తీసుకొని వెళ్ళే దేవుడైనాడు. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మహోన్నతమైన మా తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీ కృపను కుమరించండి తండ్రి, మీ సన్నిధిని కుమరించండి, మీ ఆత్మను కుమరించండి తండ్రి. వాక్యాన్ని స్థిరపరచండి, బలపరచండి. వాళ్ళ హృదయాల్లో, బిడ్డల హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం ఇచ్చండి. యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించండి, వాళ్ళని దర్శించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయనేత్రాలు తెరవండి. సత్యాన్ని గ్రహించే కృప వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవా ఈ వాక్యమును నాయన 30 100 100 ఫలింపజేసి తండ్రి, ఎవరైతే అవసరతలు ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారు అవసరం తీర్చబడిన గాక. యేసు క్రీస్తు నామములో రోగులు స్వస్థపరచబడిన గాక. యేసు క్రీస్తు నామములో మాంత్రిక శక్తులకెళ్ళి, దెయ్యములకెళ్ళి సాతాను శక్తులు విడుదల పొందును గాక. యేసు క్రీస్తు నామములో వారు దీవించబడుదురు గాక. తండ్రి నీకు వందనములు. మరొకసారి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మయపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.